చావు తప్పితే చాలు 5వ భాగం. టార్చ్ వెలుగు గుమ్మం మీదే వేసి ఉంచారు. అందరి కళ్ళు ఆ పాము మీదే ఉన్నాయి. రెప్ప వాల్చకుండా అందరూ దాన్నే చూస్తూ కూర్చున్నారు. పోని నౌకర్లనిప్పుడే పిలిస్తే అని ప్రసాద్ అడిగాడు. పాపం వాళ్లకు మాత్రం ప్రాణాపాయం కాదు. ఈ రాత్రి గడిచేది ఎలాగో ఏమో. ఇదిలా ఉండగా మేడ మీద ఏదో చప్పుడవుతోంది. చెవుల్లో గుణపం పెట్టి కొడుతున్నట్లున్నది. నిద్ర పట్టడం లేదు అని సావిత్రి అన్నది. ఏమిటో ఆ చప్పుడు అని దాసి అన్నది. మునయ్య, శేషయ్య, ముద్దబ్బాయి ఒకవైపున, రాజారాం, సావిత్రి, దాసి, వంట మనిషి ఇంకో పక్కన పడుకున్నారు. లాంతర్ సన్నగా వెలుగుతోంది. వెళ్ళి చూసి వస్తే సరి అని మునయ్య అన్నాడు. అర్ధరాత్రి ఈ దెయ్యం కొంపలో ఎవరు వెళ్తారు మేడమీదకి అని దాసి అన్నది. నాకేం భయం లేదు, నేను ఒంటరిగా వెళ్ళగలను అని మునయ్య లేచాడు. శేషయ్య, ముద్దబ్బాయి పడుకొనే ఉన్నారు. లాంతర్ తీసుకువెళ్ళనా అని మునయ్య అడిగాడు. సావిత్రి కంగారుగా, అమ్మ బాబోయ్, ఈ గదంతా చీకటైపోదు అని అన్నది. మునయ్య నవ్వి, అయితే చీకట్లో ఎలా వెళ్ళడం అంటూ తలుపు వైపు 2 అడుగులు వేసి చటుక్కున ఆగిపోయి వెనక్కి 4 అడుగులు వేశాడు. ఓహో, పెద్ద ఉత్తర కుమారుడి మల్లే అని దాసి నవ్వింది. ష్ అని మునయ్య అన్నాడు. ఏంటి అని దాసి అనగానే, పాము, నల్లత్రాచు, తలుపు పైన చూడండి అని మునయ్య అన్నాడు. శేషయ్య, ముద్దబ్బాయి లేచి నిల్చున్నారు. తక్కిన వాళ్లంతా తలుపుకు దూరంగా వెళ్ళి గోడకు నక్కి నిల్చున్నారు. గుమ్మం పైనుంచి కిందకు పాకి పాము మళ్ళీ పైకి పాకిపోయింది. మౌనంగా అందరూ ఆ పామునే చూస్తూ నిల్చున్నారు. అది మళ్ళీ కిందకు పాకి వచ్చి గుమ్మం మీద తారట్లాడుతోంది. ముద్దబ్బాయి, ఆ కర్రిలాతే అని శేషయ్య అన్నాడు. ఏం చేస్తావయ్యా, పామును కొడతావా? నీకేమైనా మతిపోయిందా? బుద్ధిలేని పని చెయ్యకు అని మునయ్య శేషయ్య చేపట్టుకొని అన్నాడు. ఎవరో ఒకళ్ళు ధైర్యం చేయాలి, లేకపోతే ఎలా అని శేషయ్య అన్నాడు. ఎందుకు తెగించడం, కాసేపు అక్కడే తారట్లాడి వెళ్ళిపోతుందిలే అని మునయ్య అనగానే, వెళ్ళకపోతే లోపలికి వస్తే అని ముద్దబ్బాయి అన్నాడు. అప్పుడు కొట్టచ్చు అని మునయ్య సలహా ఇచ్చాడు. లోపలికి రానివ్వడం ఎందుకు, ఈసారి కిందకు దిగినప్పుడు తల మీద కొడితే సరి అని ముద్దబ్బాయి ఇచ్చిన కర్ర గట్టిగా పట్టుకున్నాడు శేషయ్య. మునయ్య బాగా వెనక్కు వెళ్ళి నిలబడ్డాడు. ముద్దబ్బాయి లాంతరెత్తి పట్టుకున్నాడు. పాము నెమ్మదిగా కిందకు దిగుతోంది. శేషయ్య కర్రెత్తి పట్టుకున్నాడు. అందరూ ఊపిరి బిగబట్టి కళ్ళు పెద్దవి చేసి రెప్ప వాల్చకుండా చూస్తున్నారు. పాము బుసలు కొడుతోంది, మెలికలు తిరుగుతోంది, ద్వారబంధం ఆనుకుని కిందకు దిగుతోంది. శేషయ్య కర్ర పైకెత్తాడు. ముద్దబ్బాయి ఒక చేత్తో లాంతరు, రెండో చేత్తో కర్ర పట్టుకున్నాడు. శేషయ్య ఒక్క అడుగు ముందుకు వేసి ఓ దెబ్బ కొట్టాడు. పాము తల కింద మెడ మీద తగిలి చితికిపోయింది. నిమిషం పాటు తల అటు ఇటు ఆడించి మెలికలు చుట్టుకొని తలవాల్చేసింది. కాని కింద పడలేదు. చావలేదా అని ముద్దబ్బాయి అడిగాడు. చచ్చే ఉండాలి అంటూ శేషయ్య కర్రతో పాము తల అటూ ఇటూ కదల్చాడు. జీవం లేదు. మరి చచ్చినా కింద పడలేదేం అని ముద్దబ్బాయి అన్నాడు. ఏమో చూడాలి అంటూ శేషయ్య లాంతర్ తీసుకొని పాము పక్క నుంచి గుమ్మం దాటి అవతలకు వెళ్ళాడు. గదిలో అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. తలుపుకు అవతల నిలబడి లాంతర్ పైకెత్తి పెట్టి పరీక్ష చేసి శేషయ్య ముద్దబ్బాయిని రమ్మని సైగ చేశాడు. ముద్దబ్బాయితో మునయ్య కూడా వెళ్ళాడు. చూడు, ఎందుకు కింద పడలేదో తెలిసిందా అని అన్నాడు. ముద్దబ్బాయి గుమ్మం పైన చూశాడు. గుమ్మం పైన ఉన్న మేకుకు పాము తోక గట్టిగా తాడుతో కట్టేసి ఉన్నది. తోక తెగిపోయేటంత గట్టి ముడివేసి ఉన్నది. శేషయ్య చచ్చిపడి ఉన్న పాము తల చేత్తో పట్టుకొని నోరు తెరిచి దీపం చూపించమన్నాడు ముద్దబ్బాయిని. శేషయ్య పాము నోరు పరీక్ష చేశాడు. కూరలు లేవు. శేషయ్య నవ్వి, పద మేడ మీదకు వెళ్ళి ఆ చప్పుడేమిటో చూద్దాం అని అన్నాడు. నేను వస్తాను అని మునయ్య వాళ్లకు పక్కనే నిలబడి అన్నాడు. శేషయ్య తల ఊపాడు. ముగ్గురు మెట్ల వైపు వెళ్లారు. శేషయ్య అని కామరాజు పిలుపు వినపడగానే శేషయ్య వెనక్కు తిరిగాడు. ఆ గదిలో అందరూ ద్వారానికి దూరంగా గుంపుగా నిల్చొని ఉండడం శేషయ్య అప్పుడు చూశాడు. ఏమండి అంటూ 2 అడుగులు ముందుకు వేశాడు. ఆగు, గుమ్మం మీద పామున్నది అని శేఖర్ అన్నాడు. శేషయ్య ముద్దబ్బాయిని చూసి చిన్నగా నవ్వి, ఈ పాముకైనా కూరలుంటాయేమో చూడాలి అని అన్నాడు. ఏమో, చంపిన తర్వాత గాని తెలియదు అని శేఖర్ అన్నాడు. కర్ర పట్టుకురా అని శేషయ్య అనగానే నిమిషంలో ముద్దబ్బాయి 2 కర్రలు తెచ్చాడు.
దీపం నా చేతికి, నేను పట్టుకుంటాను అని మునయ్య అన్నాడు. నా చేతిలో ఉంటే బాగా కనిపిస్తుంది అని మొద్దబ్బాయి దీపం ఇవ్వకుండా అన్నాడు. పామును చంపేసి నోరు తెరిచి పరీక్ష చేసి దీనికి కూరల్లేవు అని శేషయ్య అన్నాడు. ఆ మాట విని శేఖర్, దీనికి కూరల్లేవంటున్నావు, ఇంకో పాముని చంపారా అని అడిగాడు. శేషయ్య అప్పుడు జరిగిందంతా చెప్పాడు. విచిత్రంగా ఉంది. కూరలు లేని 2 పాముల్ని తెచ్చి గుమ్మానికి ఎవరు కట్టి ఉంటారు? మనిషి అయిన వాడు చేసే పని కాదు అని కామరాజన్నాడు. మేడ మీద ధన్ ధన్మని చప్పుడు ఇంకా వినపడుతూనే ఉన్నది. ఆ చప్పుడేమిటో చూసొస్తాను అని శేషయ్య అన్నాడు. నేను కూడా వస్తాను, ముందు నా గదిలోకి వెళ్ళి పిస్తాల్ తీసుకోవాలి అని శేఖర్ అన్నాడు. మీ గది మేడ మీదేగా, రండి అని శేషయ్య అన్నాడు. శేషయ్య, మొద్దబ్బాయి, శేఖర్, మునయ్య మెట్లెక్కుతున్నారు. అదిగో దాన్ని చూడండి అని మునయ్య ఆఖరు మెట్టెక్కుతూ కేకేశాడు. ఆ నిశ్శబ్దంలో అతని అరుపు లౌడ్ స్పీకర్లో నుంచి వినిపించినట్లున్నది. ఏమిటది అని శేఖర్ అడిగాడు. ఆ నడవాలో పరిగెత్తింది ఓ పెద్ద ఆకారం, ఎలుగుబంటి మల్లే ఉన్నది అని మునయ్య అనగానే, ఎలుగుబంటి వస్తే శేఖర్ పిస్తాల్తో కాల్చేస్తాళ్లే అని శేషయ్య అన్నాడు. చప్పుడు ఆగిపోయింది అని శేఖర్ అన్నాడు. అవును, అసలెక్కడి నుంచి వచ్చిందో చూద్దాం అని శేషయ్య అన్నాడు. అందరూ నడవాలోకి వెళ్లారు. కుర్చీ అలాగే ఉన్నది. నేల మీద గడ్డకట్టిన రక్తం మడుగున్నది. కుర్చీలో శవం లేదు. మళ్ళీ అని శేఖర్ రహస్యంగా అన్నాడు. ఎక్కడో ఉంటుందిలేండి, రండి అని అవతల గదిలోకి దారితీశాడు. అది భారతి గది. నలుగురు తలుపు దగ్గరే ఆగిపోయారు. 2 అడుగుల పొడుగున గోడకు పెద్ద రంధ్రం కనిపించింది. పక్కనే ఒక గడ్డపార ఉన్నది. నేలమీద సున్నము, ఇటకల ముక్కలు కుప్పగా పడి ఉన్నాయి. పక్కన ఓ అస్థిపంజరం ఉన్నది. ఆ అస్థిపంజరం చేతుల ఎముకలు కిందకు జారి ఉన్నాయి. ఓ గాడ్, ఏమిటిది అని శేఖర్ అన్నాడు. శేషయ్య గదిలోకి అడుగు వెయ్యబోతూ ఉండగా శేఖర్ అతని చెయ్యి పట్టుకొని, శేషయ్య వద్దు, మన వివేకానికి అతీతంగా ఉన్నాయి ఈ ఇంట్లో జరుగుతున్న సంఘటనలు, కిందకు వెళ్ళిపోదాం అని అన్నాడు. శేఖర్ చెయ్యి విదిలించుకొని శేషయ్య లోపలికి వెళ్ళాడు. అస్థిపంజరం పక్కన నిలబడి నేలని, అస్థిపంజరాన్ని పరీక్షగా చూశాడు. మొద్దబ్బాయి కూడా లోపలికి వెళ్ళాడు. మొద్దబ్బాయికి శేషయ్య ఏదో చెప్పాడు. మొద్దబ్బాయి కూడా నేలని పరీక్షగా చూశాడు. ఇదిలా ఉండగా సావిత్రి అని రాజారాం అనగానే, ఏంటి రాజా అని సావిత్రి అన్నది. ఇలా దగ్గరకు జరుగు అని రాజారాం అనగానే రాజారాం మెడలో తన మొహం దాచుకుంటూ, చాలా అని సావిత్రి అన్నది. ఈ వరద తగ్గితే మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం, ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అని రాజారాం సావిత్రి నడుం చుట్టూ చెయ్యి వేసి ఇంకా దగ్గరకు లాక్కుంటూ అన్నాడు. మన లక్షణాలే వచ్చాయన్నమాట. సావిత్రి మృదువుగా అతని పెదవులను తన పెదవులతో తాకింది. అతను ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. పోయిందా అని అడిగింది. ఏంటి అని రాజారాం అనగానే, నా మీద కోపం అని సావిత్రి అనగానే, నీ మీద కోపం లేదే అని రాజారాం అన్నాడు. నీ చెల్లెలుగా అని సావిత్రి అనగానే, అదా చెప్పానుగా, నువ్వు నా చెల్లెలివి కావని మనసులో ఇంకాలని అని రాజారాం అనగానే, మరి ఇంకిందా అని సావిత్రి అన్నది. ఓ బాగా ఇంకింది అని రాజారాం మళ్ళీ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. 5 నిమిషాల తర్వాత, మరి మనం వెళ్ళిపోతే నువ్వొచ్చిన పని అని సావిత్రి రహస్యంగా అడిగింది. మేడ మీద గదిలోకి వెళ్ళాలి. నడవాలో శవం ఉన్నది. అస్థిపంజరం తిరుగుతోంది. ఈ దెయ్యాల కొంపలో ఎలా అని రాజారాం అన్నాడు. అందుకని వదిలేసి వెళ్ళిపోదామా? తీసుకుని వెళ్ళిపోతే సరి అని సావిత్రి అన్నది. ఎలా తీసుకోవడం? రాత్రి వెళ్ళడానికి ధైర్యం చాలదు. లేచి తిరిగే శవాలు, అస్థిపంజరాలు, పాములు అని రాజారాం అన్నాడు. రాజారాం జుట్టులోకి వేళ్లు పోనిచ్చి అతని చెంపకు తన చెంప రాసుకుంటూ, ఆ శేషయ్య ధైర్యశాలి మల్లే ఉన్నాడు. ముసలాడైనా భయపడకుండా ఆ పాముల్ని ఎలా చంపాడు? అతన్ని సహాయం అడిగితే అని సావిత్రి అన్నది. ఇదేమైనా బరువు మోయడమా సహాయం అడగడానికి అని రాజారాం అనగానే సావిత్రి నవ్వింది. కొంతిస్తానని చెప్పు, మంచి మాటలతో ఒప్పించు, డబ్బుకు లొంగనివాడెవడుంటాడు? శేషయ్య లాంటి బీదవాడు వెంటనే ఒప్పుకుంటాడు
అని సావిత్రి అన్నది. 2 నిమిషాల పాటు రాజారాం మౌనంగా ఉండి ఏమంటాడో రేపడిగి చూస్తాను అని సావిత్రిని మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇదిలా ఉండగా వరదలు తగ్గుతున్నాయి అని శేఖర్ అన్నాడు. ఎలా తెలుసు అని లింగమూర్తి అనగానే రేడియోలో చెప్పారు అని శేఖర్ అన్నాడు. అవును, మర్చిపోయాను. నీ దగ్గర ట్రాన్సిస్టర్ ఉంది కదా, అయితే 1-2 రోజుల్లో ఈ లంక నుంచి బయటపడతాం అని లింగమూర్తి సంతోషంతో అన్నాడు. వరద తగ్గుతోందని, ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేందుకు వీలవుతుందని తెలియగానే అందరి మొహాలు వికసించాయి. గుండెల్లో బరువు తగ్గింది. మహా అయితే ఇక 1 రోజో 2 రోజులో, ఈ 2 రోజులు ఎలాగో గడిస్తే చాలు. వరద తగ్గుముఖం పట్టిందని నౌకర్లకు కూడా తెలిసింది. సంతోషంతో వాళ్ల మొహాలు వికసించాయి. శేషయ్య చుట్ట తాగుతూ కనుచూపు మేర వరకు కనిపిస్తున్న నీటి ప్రవాహం చూస్తూ వసారాలో నిల్చున్నాడు. శేషయ్య, ఒక మాట అని రాజారాం అనగానే ఏమిటా మాట అని శేషయ్య అన్నాడు. నీకు 1,00,000 రూపాయలు వస్తాయంటే ఏం చేస్తావు అని రాజారాం చిరునవ్వుతో అడిగాడు. విరగబడి నవ్వుతాను. నాకు 1,00,000 రూపాయలు ఎలా వస్తాయి నాయనా అని శేషయ్య అనగానే వచ్చే మార్గం నేను చెబుతానంటాననుకో అని రాజారాం అనగానే నాకు చెప్పడం దేనికి, నువ్వే ఆ 1,00,000 తీసుకో అని శేషయ్య నవ్వుతూ అన్నాడు. నాకు నీకు వచ్చే మార్గమున్నది, హాస్యం కాదు, నిజం శేషయ్య అని రాజారాం అనగానే అలాగా, ఏమిటా చిట్కా అని శేషయ్య అడిగాడు. శేషయ్య, బిగ్గరగా మాట్లాడకు, ఎవరైనా వింటారు, ఇది రహస్యం సుమా, ఈ ఇంట్లో కొన్ని లక్షలున్నాయి అని రాజారాం అనగానే ఏమిటి, దెయ్యాలా అని శేషయ్య అడిగాడు. హాస్యానికి చెప్పడం లేదన్నానుగా, ఈ ఇంట్లో ఒక చోట కొన్ని లక్షలున్నాయి, అవెక్కడున్నాయో నాకు తెలుసు, మనం వెళ్ళి తీసుకోవడమే తరువాయి అని రాజారాం అనగానే అయితే ఇంకా ఎందుకిక్కడ నిల్చున్నావు, వెళ్ళి తీసుకో అని శేషయ్య అన్నాడు. అది అంత సులభం కాదు, ఎవరికీ తెలియకూడదు, రాత్రి వెళ్ళి తీసుకోవాలి అని రాజారాం అనగానే ఈ రాత్రి వెళ్ళి తీసుకో అని శేషయ్య అన్నాడు. రాత్రిళ్ళు ఈ ఇంట్లో దెయ్యం తిరుగుతోంది, ఒంటరిగా ఎలా వెళ్తాను, రాత్రి నాకు తోడుగారా, ఎవరికీ తెలియకూడదు సుమా, నువ్వు నాకు తోడు వస్తే నీకో 1,00,000 ఇస్తాను అని రాజారామన్నాడు. ఈ దెయ్యాల భయంతో నీ మతి చెడిపోయింది అని శేషయ్య అన్నాడు. శేషయ్య, నేను నిజం చెబుతున్నాను అని రాజారాం అటూ ఇటూ చూసి ఆ ప్రాంతాల్లో ఎవరూ లేరని నిశ్చయించుకొని నిజం చెబుతున్నాను, నేను కొన్నేళ్ల క్రితం చాలా విలువ చేసే నగలు ఈ ఇంట్లో దాచాను అని రాజారాం అనగానే ఎక్కడ దాచావు అని శేషయ్య అడిగాడు. ఇప్పుడు చెప్పను, నాకు సహాయం చేస్తే నీకు భాగమిస్తాను అని రాజారాం అన్నాడు. శేషయ్య అందుకు తల ఊపాడు. అయితే రాత్రందరూ నిద్రపోయాక నిన్ను పిలుస్తాను, నాతోరా అని రాజారాం అనగానే శేషయ్య మళ్ళీ తలూపాడు. సరిగ్గా ఆ సమయానికి ఎవరో వెనక కదిలినట్లు అలికిడైంది. ఇద్దరూ వెనక్కు తిరిగి చూశారు, కానీ ఎవరూ లేరు. కిటికీ తెర కదిలింది. గాలికే కదిలిందో లేక మనిషే కదల్చాడో తెలియదు. ఇదిలా ఉండగా వాన ఆగిపోయింది. ఎండ బాగా కాస్తోంది, కానీ ఇంకా ఇంటి చుట్టూ నీళ్లున్నాయి. మర్నాటికి నీటి మట్టం బాగా తగ్గుతుందని అందరి ఆశ. కిటికీలో నుంచి తలుపుల్లో నుంచి నిగనిగమంటూ ఎండ ఇంట్లో అన్ని మూలలా పడుతూ ఉంటే అందరికీ కొంత ధైర్యం వచ్చింది. అయినా ఎవరూ మేడ మీదకు వెళ్ళలేదు. మేడ మీద శవం విషయం ఎవరూ మరచిపోలేదు. కామరాజు, లింగమూర్తి చదరంగమాడుతూ రోజంతా గడుపుతున్నారు. శేఖర్, ప్రసాద్, భారతి, పద్మ పేకాటలో పొద్దుపుచ్చుకుంటున్నారు. నౌకర్లు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇలా చీకటి పడసాగింది. లాంతర్లు వెలిగించారు. చీకటితో పాటు మళ్ళీ అందరిలో భయం కలిగింది. ఈ రాత్రి, ఈ ఒక్క రాత్రి ఏ అఘాయిత్యము జరగకుండా గడిస్తే మర్నాడు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చునని ఆశపడుతున్నారు. 8 గంటలకల్లా భోజనాలు పూర్తయ్యాయి. ఏమర్రా, వాన తగ్గిపోయింది, వరద తగ్గిపోతోంది. బహుశా రేపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చుననుకుంటాను. ఎవరికీ ఏ ఆపద కలగకుండా ఈ రాత్రి గడిస్తే చాలు అని కామరాజన్నాడు. లింగమూర్తి, భానుమతి తలలూపారు. ఆపద రాకుండా మనం ఏం చేయగలం అని ప్రసాద్ అన్నాడు. జాగ్రత్తగా ఉంటే సరి. ఈ గది తలుపులు మూసేసి లోపల గడియ పెట్టేద్దాం. ఎక్కడ ఏ చప్పుడైనా
తెల్లారేంత వరకు ఇక్కడ్నుంచి ఎవరూ వెళ్ళకూడదు. రాత్రంతా వంతుల మీద ఇద్దరేసి చొప్పున కాపలా ఉండాలి. శేఖర్, పిస్తాల్ దగ్గరుంచుకో అని కామరాజ్ అనగానే, మరి నౌకర్లు అని శేఖర్ అన్నాడు. నౌకర్లని కూడా ఈ రాత్రికి మనతో పాటు ఈ హాల్లోనే పడుకోమందాం, ఎందుకైనా మంచిది అని కామరాజ్ అన్నాడు. శేఖర్ నవ్వి, పిడుగుపడినా భూకంపం వచ్చినా మనం ఈ హాల్లో నుంచి కదలద్దంటావు, అంతేనా అని శేఖర్ అనగానే కామరాజు తీక్షణంగా శేఖర్ని చూసి, సాహసం చేసి నువ్వు మాటి మాటికి చొరవ చేసుకుని వెళ్ళి తెలుసుకునేదేమిటి అని అడిగాడు. శేఖర్ పెదవి విరిచాడు. అందుకే చెబుతున్నాను అని కామరాజ్ అనగానే అతని మాటకు ఎవరూ ఎదురు చెప్పలేదు. భోజనాలు ముగించిన తర్వాత నౌకర్లందరూ హాల్లోకి వచ్చి పడుకోవాలని కామరాజు ఉత్తరువని ప్రసాద్ నౌకర్లకి చెప్పివచ్చాడు. 9 గంటలైంది. దాసి హాల్లోకి వచ్చింది. మిగతా వాళ్ళేరి అని కామరాజు అడిగాడు. శేషయ్య, ముద్దబ్బాయి ఆ తలుపు దగ్గర నిల్చున్నారు అని దాసి అన్నది. తలుపు దగ్గరెందుకు నిల్చున్నారు అని కామరాజు శేషయ్యను పిలిచాడు. శేషయ్య హాల్లోకి వచ్చాడు. మిగతా వాళ్ళేరి అని కామరాజు అనగానే, వంట మనిషి ముద్దబ్బాయి వసారాలో నిల్చున్నారండి అని శేషయ్య అన్నాడు. మరి మునయ్య, రాజారాం, అతని చెల్లెలు అని కామరాజు అనగానే, వాళ్ళు కనిపించడం లేదండి అని శేషయ్య అన్నాడు. అదేమిటి, ఎలా కనిపించకుండా పోతారు? అందరూ కలిసి భోజనాలు చేయలేదా అని శేఖర్ అడిగాడు. అందరం కలిసే భోజనం చేశామండి. రాజారాం, సావిత్రి ముందుగా భోజనం ముగించి చేతులు కడుక్కోవడానికి సావిట్లోకి వెళ్లారు. తర్వాత నేను, ముద్దబ్బాయి, మునయ్య వెళ్ళాం. మా వెనకే వంట మనిషి దాసి వచ్చారండి. రాజారాం, సావిత్రి చేతులు కడుక్కొని వెళ్లారు. వాళ్ల గదిలోకో హాల్కో వచ్చారనుకున్నాం అని శేషయ్య అనగానే, వాళ్ల గదిలో కూడా లేరా అని కామరాజ్ అనగానే, చూశానండి, లేరు అని శేషయ్య అన్నాడు. మరి మునయ్యేడి అని శేఖర్ అనగానే, అతను కనిపించడం లేదండి. నేను, ముద్దబ్బాయి రాజారాం కోసం వెతుకుతూ ఉండగా మునయ్య వెళ్ళిపోయాడండి అని శేషయ్య అన్నాడు. కామరాజు 2 నిమిషాలు ఆలోచించి, వాళ్ల ముగ్గురిని వెంటనే రమ్మని కేకవై అని కామరాజు అన్నాడు. ముద్దబ్బాయి కేకవేశాడు. ప్రతిధ్వని తప్ప జవాబు లేదు. 5 నిమిషాలుండి మళ్లీ కేకపెట్టాడు. కాని ప్రయోజనం లేకపోయింది. ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఎక్కడికో వెళ్ళుంటారు, కాసేపు చూస్తే సరి అని లింగమూర్తి సలహా ఇచ్చాడు. ముద్దబ్బాయి, శేషయ్య హాలు తలుపు దగ్గరే నిల్చున్నారు. వంట మనిషి దాసి హాల్లోకి వెళ్ళి ఓ మూల చాపలు పరుచుకున్నారు. అరగంట దాటింది. శేషయ్య తలుపు దగ్గర పచార్లు చేస్తున్నాడు. వాళ్ళేమయ్యారో వెళ్ళి చూసి వద్దామా అని ముద్దబ్బాయి అడిగాడు. రాజారాం నాకు 1,00,000 రూపాయలు వచ్చే మార్గం చూపిస్తానన్నాడు అని శేషయ్య రహస్యంగా చెప్పాడు. ఎప్పుడు అని ముద్దబ్బాయి అనగానే, పొద్దున చెప్పాడు. రాత్రి తన కూడా రమ్మన్నాడు అని శేషయ్య అన్నాడు. అయితే మనం వెళ్ళి వెతకడం మంచిదనుకుంటాను అని ముద్దబ్బాయి అనగానే శేషయ్య తల ఊపి, వీళ్లను తలుపులు వేసుకోమని చెప్పాలి, అందరూ అప్పుడే నిద్రపోయినట్లున్నారు అని శేషయ్య అన్నాడు. శేఖర్ మెలకువగానే ఉన్నాడేమో, చూస్తాను అని లోపలికి వెళ్ళి నిమిషంలో శేఖర్తో తిరిగి వచ్చాడు ముద్దబ్బాయి. వాళ్ల ముగ్గురు అంతులేరు, మేం వెతకడానికి వెళ్తున్నాం, తలుపు గడియ పెట్టుకోండి అని శేషయ్య అన్నాడు. శేఖర్ తల తిప్పి, భారతితో తలుపు వేసుకోమని చెబుతాను, నేను వస్తాను అని అన్నాడు. మరి మీ నాన్నగారు అని శేషయ్య అనగానే, నాన్న నిద్రపోతున్నారు అని శేఖర్ అన్నాడు. అవసరం లేదు, మీరిక్కడే ఉండండి అని శేషయ్య అన్నాడు. ఇద్దరికి ముగ్గురం ఉంటే మంచిది అని శేఖర్ లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చి, వెళ్లడానికి వీల్లేదని భారతి పట్టుపట్టింది, ఆమె నొప్పించేటప్పటికీ ఇంతసేపైంది అని శేఖర్ అన్నాడు. ముగ్గురు బయలుదేరారు. 4 అడుగులు వేశాక శేఖర్ చేయి పట్టుకొని, దయచేసి మాట్లాడవద్దు, చప్పుడు చేయవద్దు, నిశ్శబ్దంగా ఉండండి అని శేషయ్య అన్నాడు. ఎందుకని అని శేఖర్ అడిగాడు. తర్వాత చెబుతాను, ఆ టార్చ్ ఇలా ఇవ్వండి అని టార్చ్ తీసుకొని అద్దానికి అరచేయి అడ్డుపెట్టి వేళ్ల సందుల్లో నుంచి కొద్దిగా వెలుగు వేస్తూ శేషయ్య ముందుకు నడిచాడు. వంటగది, భోజనాల సావిడి, కొట్టుగది, కింద అన్ని గదులు వెతికారు. ఆ ముగ్గురి జాడ కనిపించలేదు. వంటగది పక్కనున్న వసారాలో శేషయ్య ఆగిపోయి
టార్చ్ వెలుగులో నేలంతా పరీక్షగా చూశాడు. ఒక మూల ఉండగా ఉన్న దూది కనిపించింది. మొద్దబ్బాయి ఆ దూది ఉండ తీశాడు. శేషయ్య దాన్ని వాసన చూసి జేబులో పెట్టుకున్నాడు. ఏమిటది అని శేఖర్ అడిగాడు. ష్, తర్వాత చెబుతాను అని శేషయ్య మెట్ల వైపు దారి తీశాడు. శేఖర్ మెట్ల దగ్గర ఆగిపోయాడు. వాళ్లతో మేడ మీదకు వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాడు. శేషయ్య మొద్దబ్బాయిల ప్రవర్తన అతనికేమాత్రమూ నచ్చలేదు. మీరిక్కడే నిల్చుంటారా అని శేషయ్య అడిగాడు. శేషయ్య, ఏదో గూడు పుట్టహాని చేస్తున్నారు మీరు, అదేమిటో చెబితే కానీ వీల్లేదు అని శేఖర్ గంభీరంగా అన్నాడు. మీకే తెలుస్తుంది, దయచేసి మాతో రండి, మీ సహాయం మాకు అవసరం కావచ్చు అని శేషయ్య మేడమెట్లెక్కసాగాడు. శేషయ్య వెనకే మొద్దబ్బాయి శేఖరు వెళ్లారు. నడవాలో కుర్చీలో వైకుంఠరావు శవం అలాగే ఉన్నది. భారతి గదిలో అస్థిపంజరం గుణపం అలాగే ఉన్నాయి. ఎక్కడా ఏ మార్పు రాలేదు. ఒక్కొక్క గది వెతికారు. రాజారాం, సావిత్రి, మునయ్యల ఆచూకీ తెలియలేదు. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారేమో అని శేఖర్ అన్నాడు. శేషయ్య జవాబు చెప్పలేదు. డాబా మీదకి మెట్లున్నాయి. ఆ మెట్ల దగ్గర ఆగి టార్చ్ వెలుగులో నేలంతా పరీక్షగా చూశాడు శేషయ్య. అస్పష్టంగా కనిపించిన అడుగుజాడలు మొద్దబ్బాయికి చూపించి తన దగ్గర ఉన్న పిస్తాల్ తీశాడు. శేషయ్య పిస్తాల్ తీయగానే శేఖర్ అమితాశ్చర్యంతో, నీకదెక్కడిది అని అడిగాడు. నాదే అని శేషయ్య డాబా మెట్లెక్కసాగాడు. మొద్దబ్బాయి శేషయ్య వెనకే వెళ్ళాడు. అది చాలా పెద్ద డాబా. మెట్లగది అవతల నిలబడి శేషయ్య చెవులు రిక్కించుకొని విన్నాడు. తర్వాత టార్చ్ వెలుగు చుట్టూ వేసి డాబా అంతా పరీక్షించాడు. ఎవరూ లేరు. మెట్లగది పక్కన పిట్టగోడ నుంచి నేలకు చిన్న గుడారంలా ఒక కాన్వాస్ బట్ట ఉన్నది. శేషయ్య చరచర అటు నడిచాడు. ఒక మనిషి లోపలికి వెళ్ళగలిగేటంత చిన్న గుడారమది. ఆ కాన్వాస్ బట్ట లాగేశాడు శేషయ్య. ఒక రేకు పెట్టె, 2 సీసాలు, ఒక ఉలి, 2 కత్తులు కనిపించాయి. ఆ సీసాలు పరీక్ష చేశాడు. ఖాళీగా ఉన్నాయి. కాని అడుగున ఎర్రని ద్రావకమేదో ఉన్నది. రేకు పెట్టె తెరిచాడు. కొన్ని బట్టలున్నాయి. అవిగాక 2 విగ్గులు, ఒక మేకప్ బాక్స్, ఒక సీసాలో క్లోరోఫామ్, ఇంకో 2 సీసాల్లో ద్రావకాలు ఉన్నాయి. పెట్టెలో నుంచి ప్యాంటు తీసి 2 చేతుల్లో పట్టుకొని, ఇది మునయ్యది కాదు అని శేషయ్య అన్నాడు. మొద్దబ్బాయి తల ఊపాడు. ఏమిటివన్నీ? ఇక్కడికి ఎలా వచ్చాయి? శేషయ్య, వెంటనే చెప్పు అని శేఖర్ కోపంగా అడిగాడు. తొందరపడకండి, అంతా తెలుస్తుంది. మనమిప్పుడు అవుట్ హౌస్లోకి వెళ్ళాలి. అడుగులో అడుగు వేసుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చకుండా వెళ్ళాలి. నీళ్లలో చప్పుడు చేయకుండా నడవాలి. ఆ విషయం జ్ఞాపకముంచుకోండి అని శేషయ్య కిందకు దిగుతూ అన్నాడు. అవుట్ హౌస్లో తలుపులు, కిటికీలు మూసి ఉన్నాయి. పిక్కల వరకు లోతు నీళ్లలో గోడ పక్కన నిలబడ్డారు ముగ్గురు. వైకుంఠరావు శవాన్ని ఆ అవుట్ హౌస్లో ఉంచారు. ఆ అవుట్ హౌస్లో నుంచి ఆ శవం మాయమై ఇంట్లో ప్రత్యక్షమైంది. శవం ప్రవర్తన విచిత్రంగా తోచింది శేఖర్కి. కానీ శేషయ్యలో టీవీ గాంభీర్యము చూసి శేఖర్ ఎదురు చెప్పలేక అతను చెప్పినట్లు చేస్తున్నాడు. కిటికీ తలుపుకి చెవి ఆనించి శేషయ్య కాసేపు విన్నాడు. మొద్దబ్బాయికి సైగ చేయగానే మొద్దబ్బాయి కిటికీ రెక్కకు చెవి ఆనించి విని తల ఊపాడు. శేఖర్ కూడా అలాగే చేశాడు. లోపల నుంచి అస్పష్టంగా మాటలు వినపడ్డాయి. ఎవరో ఏడుస్తున్నారు. ఏదో చెప్పడానికి శేఖర్ నోరు తెరవగానే మొద్దబ్బాయి శేఖర్ నోరు అరచేత్తో మూసేశాడు. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి, చప్పుడు చేయకూడదు అని శేషయ్య ఇంగ్లీష్ భాషలో శేఖర్ చెవిలో అన్నాడు. తోటమాలి శేషయ్య చెవి దగ్గర నోరు పెట్టి, ఎవరు మీరు? మారువేషంలో ఎందుకు మా ఇంట్లో పనికి కుదిరారు అని శేఖర్ అడిగాడు. శేషయ్య జవాబు చెప్పలేదు. చిన్నగా నవ్వాడు. శేఖర్ని, మొద్దబ్బాయిని తలుపు దగ్గర నిల్చోమని చెప్పి అవుట్ హౌస్ వెనక్కు వెళ్ళాడు. నీళ్లగది వెనక వైపున్నది. ఆ నీళ్లగదికి పెరటికి మధ్య రేకు తలుపున్నది. ఆ తలుపు నెమ్మదిగా తోశాడు శేషయ్య. కదిలింది. చప్పుడు చేయకుండా అంగుళం చొప్పున తోశాడు. తలుపు పూర్తిగా తెరుచుకున్న తర్వాత లోపలికి వెళ్ళాడు. నీళ్లగదికి వంటగదికి మధ్య తలుపు లేదు. వంటింట్లోకి వెళ్ళి ఆగాడు. స్పష్టంగా మాటలు వినపడుతున్నాయి. ఇంకో 2 అడుగులు వేసి తలుపు పక్కన ఆగి తొంగి చూశాడు. గది మధ్య కొవ్వొత్తి వెలుగుతోంది. రాజారాం గోడకి ఆనుకొని నిలబడి ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి ఉంచాడు. మంచం మీద సావిత్రి కూర్చున్నది.
పెద్ద కత్తి పట్టుకొని రాజారాం పక్కన అతని వైపు తిరిగి నిల్చున్నాడు మునయ్య. సావిత్రికి ఎదురుగా రాజారాంని చూస్తూ ఇంకో మనిషి గది మధ్యలో కుర్చీలో కూర్చున్నాడు. అతని మొహం కనిపించడం లేదు. నల్లని ప్యాంటు, నల్లని కోటు వేసుకున్నాడు. భారీ మనిషి కాడు. అతని చేతిలో పిస్తాలున్నది. నీతో చర్చించేందుకు నాకు వ్యవధి లేదు. ఆఖరిసారి అడుగుతున్నాను, చెప్పు. తెల్లారే లోపున నేను వెళ్ళిపోవాలి. ఆ శేషయ్యతో నువ్వు పెట్టిన బేరం నీకు నేను పెడుతున్నాను. నీకు 1,00,000 రూపాయల విలువగల నగలిస్తాను, చెప్పు అని కుర్చీలో కూర్చున్న మనిషి అన్నాడు. రాజారాం మాట్లాడలేదు. కళ్ళు మూసుకున్నాడు. కుర్చీలో కూర్చున్న మనిషి సావిత్రి వైపు తిరిగి, నన్ను మోసం చేయడానికి ప్రయత్నించడం అవివేకం. నా దగ్గర 2,000 రూపాయలు తీసుకొని నన్ను మోసం చేసి ఈ రాజారాంతో ఎక్కడికో పారిపోదామనుకున్నావా? అతనికి బుద్ధి చెప్పు. ప్రాణాలతో ఈ గదిలో నుంచి బయటపడాలంటే ఆ నగలు ఎక్కడ దాచింది చెప్పాలి అని అన్నాడు. సావిత్రి బెదురుతూ చూసి, నాకు తెలియదు. తెలిస్తే చెప్పేదాన్నే. నేను మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు. ఆ నగలెక్కడ దాచింది కనుక్కోవడానికి ప్రయత్నించాను అని సావిత్రి అన్నది. కుర్చీలో కూర్చున్న మనిషి నవ్వుతూ, ఏమో, నువ్వు నన్ను మోసం చేయడానికి ప్రయత్నించావో లేవో దేవుడికి తెలియాలి. రాజారాం, చెబుతావా చెప్పవా అని కోపంతో అడిగాడు. ఆ నగలెక్కడ దాచింది చెప్పిన మరుక్షణం తన ప్రాణం గడ్డిపరకతో సమానమని రాజారాంకి తెలుసు. ఆ విషయం చెప్పనంతకాలమే తను ప్రాణాలతో ఉంటాడు. సావిత్రి కళ్ళలోకి చూశాడు. ప్రేమతో, బాధతో ఆమె కళ్ళు చూస్తున్నాయి. ఆమె తనన్ని మోసం చేయడానికి ప్రయత్నించలేదని రాజారాంకి తెలుసు. ఆ విశ్వాసమే అతనికి మనోబలమిచ్చింది. నేను చెప్పను, చెప్పదలుచుకోలేదు. మీరు నన్ను, సావిత్రిని వదిలిపెట్టండి. ఆ నగలలో సగం మీకిస్తాను అని అన్నాడు. కుర్చీలో కూర్చున్న మనిషి మునయ్యను చూసి, ఒకసారి రుచి చూపించు అని అన్నాడు. మునయ్య రాజారాంని ఫెడేల్మని నోటి మీద కొట్టాడు. ఆ దెబ్బకి రాజారాం తల అటూ ఇటూ ఊగింది. పెదవులు చిట్లి రక్తం కారింది. శేఖర్ ముందుకి అడుగు వెయ్యబోయాడు. శేషయ్య శేఖర్ని చెయ్యి పట్టుకొని ఆపాడు. రాక్షసుల్లా ప్రవర్తించకండి అని సావిత్రి మంచం మీద నుంచి చివాల్న లేచింది. కుర్చీలో కూర్చున్న మనిషి సావిత్రిని ఒక్క తోపు తోశాడు. మంచం మీద పడ్డది. రాక్షసుల్లా కాదు, యమదూతల మల్లే ప్రవర్తిస్తాం, జాగ్రత్త అని అతను సావిత్రి జుట్టు పట్టుకొని తలాడించాడు. మీ చేతనైనంత నన్ను హింసించండి, అంతేకాని నగలెక్కడ ఉన్నాయో తెలియని సావిత్రిని హింసించి ఏం లాభం అని రాజారామన్నాడు. కుర్చీలో కూర్చున్న మనిషి నవ్వాడు. మునయ్య కళ్ళలోకి చూసి ఏదో సైగ చేశాడు. మునయ్య తలూపాడు. బావుంది, మీ ఇద్దరూ ప్రేమలో పడ్డారన్నమాట. మంచిదే, మా పని సులభమైంది. కాని అని అతను మునయ్యతో అన్నాడు. మునయ్య కింద పడి ఉన్న తాడు తీసి రాజారాం చేతులు బిగించి కట్టాడు. రాజారాంని గోడకు ఆనుకొని నిలబడమన్నాడు. తర్వాత సావిత్రి వైపు తిరిగి, లే ఇటురా అని అన్నాడు. సావిత్రి భయపడి లేచి వెళ్ళింది. మునయ్య తోలు బెల్టు తీశాడు. సావిత్రిని పెళ్ళుమని ఆ తోలు బెల్టుతో కొట్టాడు. నేనేం చేశాను? మీకు సహాయం చేయడానికి రాజారాం చెల్లెలుగా నటించినందుకు నాకీ శిక్ష? ఆ నగలెక్కడున్నాయో నాకు తెలియదు. మీరెంత హింసించినా నేను చెప్పలేను అని సావిత్రి అన్నది. కుర్చీలో కూర్చున్న మనిషి నవ్వి, ఆ విషయం నాకు తెలుసు. నిన్ను హింసిస్తే రాజారాం రహస్యం బయటపెడతాడు అని అన్నాడు. మునయ్య అటూ ఇటూ ఒకసారి చూసి కిటికీ దగ్గర గూడులో నుంచి ఓ బ్లేడ్ తీశాడు. అది చేతి మీద 2 నిమిషాలు పదును పెట్టాడు. పాపం, ఆ అందమైన మొహం మీద అరంగుళం లోతున గుండ్లు పడతాయి అని కుర్చీలో కూర్చున్న మనిషి అన్నాడు. రాజారాం పళ్ళు బిగించాడు. సావిత్రి 2 చేతులు మొహానికి అడ్డం పెట్టుకున్నది. చేతులు అడ్డం పెట్టుకుంటే ఆగుతుందా? ముందు చేతులు తెగుతాయి అని మునయ్య అన్నాడు. సావిత్రి ఏడుస్తోంది. రాజారాం మొహం తిప్పేసుకున్నాడు. మునయ్య సావిత్రి దగ్గరకు వెళ్ళాడు. బ్లేడు సావిత్రి చేతికి ఆనించి, రాజారాం చూడు సావిత్రి గతి అని అన్నాడు. సావిత్రి భయంతో కెవ్వున కేక పెట్టింది. ఆగండి, చెబుతాను అని రాజారాం అన్నాడు. కుర్చీలో కూర్చున్న మనిషి నవ్వి, అది అలా దారికిరా. ఇంతకు ముందు చెప్పినట్లు అబద్ధం చెప్పావా? ఈసారి కనికరించను అని అన్నాడు. చెబుతాను కాని మమ్మల్ని వదిలేస్తావని నమ్మకమేమిటి అని రాజారాం అడిగాడు. ఆ నగలు మా చేతికి చిక్కాక ఈ ప్రాంతాల్లో ఒక్క అరక్షణం కూడా ఉండం. మిమ్మల్ని వదిలేయక ఏం చేస్తాం?
మా వెంట తీసుకుపోతామా అని కుర్చీలో కూర్చున్న మనిషి అన్నాడు. ఈ నగలు మీకు దొరికినట్లు ఎవరికీ తెలియకుండా ఉండేందుకు అని రాజారాం అంటూ ఉండగానే, మిమ్మల్ని చంపేస్తాననా మీ భయం? పిచ్చివాడా, హత్య చేయడం వివేకమైన పని కాదు. అన్ని నేరాలు ఒక ఎత్తు, హత్యానేరం ఒక ఎత్తు అని అతనన్నాడు. నీ మాటలు ఎవరు నమ్ముతారు? వైకుంఠరావుని హత్య చేయలేదు అని రాజారాం అనగానే, మునయ్య పొరపాట్ల వల్ల వైకుంఠరావు మరణించాడు. అతన్ని చంపాలన్న ఉద్దేశం లేదు అని కుర్చీలో ఉన్న మనిషి అన్నాడు. రాజారాం ఆలోచిస్తున్నాడు. నీకు వేరే మార్గం లేదు. నిన్ను సావిత్రిని చంపం. మా మాట నమ్మాలి అంతే అని అతనన్నాడు. రాజారాం తల ఊపాడు. మేడ మీద కామరాజు పడక గదిలో గుమ్మానికి 4 అడుగుల దూరంలో నేల కింద గోడలో అని రాజారాం అనగానే, కుర్చీలో కూర్చున్న మనిషి రాజారాం దగ్గరకు వెళ్ళి ఫెడేల్మని చెంప మీద కొట్టి, అబద్ధం చెబుతున్నావు. మేడ మీద నేల కింద ఎలా దాచి ఉండగలవు అని కోపంగా అన్నాడు. సావధానంగా విను, చెబుతాను. 10 ఏళ్ల క్రితం నేను ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు ఎవరూ లేరు. పాడుబడ్డ ఇల్లు మల్లే ఉన్నది. ఆ నగలు ఎక్కడ దాద్దామా అని ఇల్లంతా గాలించాను. ఓ గదిలో నేల అక్కడక్కడా పెచ్చులు పోయి ఉన్నది. గుమ్మానికి 4 అడుగుల దూరంలో గచ్చు తవ్వి చిన్న గుంట చేశాను. ఆ గుంటలో నగలు దాచాను. తర్వాత ఆ గుంట పూడ్చేసి పైన సిమెంటు పూశాను. కొత్తగా సిమెంటు పూసినట్లు తెలియకుండా సిమెంటుకు పైన సున్నం కలిపిన ఇసుక చల్లాను. ఎవరైనా వచ్చి చూసినా అక్కడ గుంట తవ్వినట్లు గాని సిమెంట్లు పూసినట్లు గాని తెలియదు అని రాజారామన్నాడు. కుర్చీలో కూర్చున్న మనిషి కాసేపు ఆలోచించి, నమ్మశక్యం కాకుండా ఉన్నది. అటువంటి చోట దాస్తే వాటిని మళ్ళీ ఎలా తీసుకుందామనుకున్నావు అని అడిగాడు. మళ్ళీ తీసుకోవటమా? అప్పుడప్పుడే తీసుకో వీలు కలుగుతుందని నాకు నమ్మకం లేదు. పోలీసులు నన్ను పట్టుకు తీరుతారని నాకు తెలుసు. నా వేలి ముద్రలు దొరికాయని పత్రికల్లో వేశారు. ఎన్నాళ్ల శిక్ష పడుతుందో తెలియదు. నేను జైల్లో నుంచి బయటకు రావడానికి 14 ఏళ్లు పట్టినా పట్టవచ్చు. అప్పటి వరకు ఎవరికీ ఆ నగలు కనిపించకుండా ఉండాలి. అందుకే అక్కడ దాచాను అని రాజారాం అనగానే, నిజం చెప్తున్నావా అని అతను తీక్షణంగా చూస్తూ అన్నాడు. రాజారాం తలూపాడు. మునయ్య, వీళ్ళిద్దరూ ఇక్కడి నుంచి కదలకుండా చూస్తూ ఉండు. నేను వెళ్ళి వస్తాను అని కుర్చీలో కూర్చున్న మనిషి అన్నాడు. ఇంట్లో వాళ్ళు మెలకువగా ఉన్నారేమో అని మునయ్య సందేహం వెల్లిబుచ్చాడు. ఆ మనిషి పకపక నవ్వుతూ, మెలకువగా ఉన్న మేడ మీదకు ఎవరూ రారు. కామరాజు గది తలుపు లోపల గడియపెట్టి బయట వైకుంఠరావు శవాన్ని కాపలా పెడతాను. అప్పటికీ ఏ శేషయ్యో తెగించి మేడ మీదకు వచ్చాడా ప్రాణాలు బలిస్తాడు అని తలుపు వైపు తిరిగాడు. ప్రాణాలు తెగించడానికి ఇక్కడికే వచ్చాను. కదలకు, చేతులు పైకెత్తు. నువ్వు కూడా మునయ్య అన్న మాటలు వినిపించేసరికి మునయ్య ఇంకో మనిషి చకితులై వెనక్కు తిరిగారు. చేతులు పైకెత్తుంచండి, లేకపోతే నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాను అని శేషయ్య గదిలో ప్రవేశిస్తూ అన్నాడు. అతని వెనకే మొద్దబ్బాయి శేఖర్ కూడా గదిలో ప్రవేశించారు. నువ్వా, ఇక్కడికెందుకొచ్చావు అని మునయ్య అడిగాడు. రాజా, శేషయ్య వచ్చాడు అని సావిత్రి సంతోషంతో అన్నది. గదిలోకి వచ్చిన ముగ్గురిని రాజారాం ఆశ్చర్యంతో చూస్తున్నాడు. రాజు, పిస్తాల్ మునయ్య మీద గురిపెట్టి ఉంచు. కదిలాడా కాల్చేయి. మిస్టర్ శేఖర్, ఇదిగో ఇతనే మీ ఇంట్లో ప్రవేశించిన దెయ్యం అని శేషయ్య అన్నాడు. నువ్వు తోటమాలివి కావు. ఎవరు నువ్వు అని మునయ్య అడిగాడు. అవును, నా పేరు శేషయ్య కాదు. ఇతని పేరు మొద్దబ్బాయి కాదు. నా పేరు యుగంధర్. ఇతను నా అసిస్టెంట్ రాజు అని శేషయ్యగా అన్ని రోజులు సంచరించిన యుగంధర్ అన్నాడు. ఎవరు? డిటెక్టివ్ యుగంధర అని ఆ ఇంకో మనిషి అన్నాడు. యుగంధర్ తల ఊపాడు. శేఖర్ అమితాశ్చర్యంతో నోట మాట లేకుండా నిలబడ్డాడు. మునయ్య ఒక్క గంతు వేసి రాజుని ఒక్క తోపు తోశాడు. రాజు యుగంధర్ మీద పడ్డాడు. యుగంధర్ రాజు నేల మీద పడ్డారు. త్వరగా తలుపు తెరువు అని మునయ్య కేకేశాడు. ఆ ఇంకో మనిషి తలుపు గడియ మీద చేయి పెడుతూ ఉండగా యుగంధర్ చేతిలోని టార్చ్ అతని చేతి మీదకు విసిరేశాడు. టార్చ్ వేళ్లకు తగిలింది. అతను వెంటనే చేయి తీసేశాడు. అప్పటికి యుగంధర్ రాజు లేచారు. మునయ్య యుగంధర్ని కదలకుండా వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. తలుపు దగ్గర ఉన్న మనిషి రాజు మీదకి ఒక్క ఉరుకు ఉరికాడు. శేఖర్ చేతిలో పిస్తాలున్నది కానీ కాల్చడానికి వీల్లేకపోయింది. ఒకళ్లతో ఒకరు కలయబడి నిలబడి దొర్లుతున్నారు. పిస్తాల్ పేలిస్తే ఎవరికి తగులుతుందో
మునయ్య యుగంధర్ మెడ చుట్టూ చేతులు వేసి బలమంతా ఉపయోగించి మెడ నొక్కుతున్నాడు. అతను యుగంధర్ కన్నా భారీ మనిషి. పశుబలం ఉపయోగిస్తున్నాడు. యుగంధర్ చెయ్యి మడిచి మోచేతితో మునయ్య డొక్కలో గట్టిగా పొడిచాడు. యుగంధర్ మెడ మీద నుంచి పట్టు సడలించాడు మునయ్య. ఆ అదను కోసమే కాచుకున్న యుగంధర్ అతన్నుంచి తప్పించుకొని లేచి నిలబడ్డాడు. మునయ్య లేస్తూ ఉండగా అతన్ని కాలితో గడ్డం మీద ఈడ్చి తన్నాడు. మునయ్య వెనక్కు పడగానే కాలు మునయ్య గొంతు మీద పెట్టి, కదిలితే పీక నొక్కేస్తాను అని యుగంధర్ అన్నాడు. అప్పటికి రాజు ఆ ఇంకో మనిషిని కింద పడేసి ఛాతీ మీద కూర్చొని, నీ పేరేమిటి అని అడిగాడు. అతను మాట్లాడలేదు. చెప్పు, ఎలాగో పోలీసులు నీ చేత చెప్పిస్తారు అని రాజు అనగానే, జయరాజ్ అని అతనన్నాడు. మిస్టర్ శేఖర్, ఆ మూల ఉన్న తాడు తీసుకొచ్చి ఈ మునయ్య చేతులు కాళ్ళు కట్టేయండి అని యుగంధర్ అన్నాడు. 5 నిమిషాల్లో మునయ్య జయరాజులు బంధితులయ్యారు. కాళ్ళు చేతులు కలిపి కట్టేశారు. యుగంధర్ రాజు కట్లు ఏమాత్రం గట్టిగా ఉన్నాయో పరీక్షించి తృప్తిపడి లేచి నిలబడ్డారు. మరి వీళ్ల విషయం అని రాజు రాజారాంని సావిత్రిని చూపించి అడిగాడు. రాజారాంని ఇక్కడే ఉండనిద్దాం, సావిత్రిని ఇంట్లోకి తీసుకెళ్దాం అని యుగంధర్ అనగానే, మరి వీళ్ల కాపలా అని శేఖర్ అడిగాడు. రాజు కాపలా ఉంటాడు, కాసేపట్లో నేను వచ్చి కాపలా ఉంటాను, పదండి, మనమేమైనామా అని మీ నాన్నగారు కంగారు పడుతుంటారు అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా, ఇంకా నేను నమ్మలేకుండా ఉన్నాను అని కామరాజన్నాడు. ఏమిటి నమ్మలేకుండా ఉన్నారు అని యుగంధర్ నవ్వుతూ అడిగాడు. మీరు నిజంగా డిటెక్టివ్ యుగంధర్ అని, ఆ ముద్దబ్బాయి మీ అసిస్టెంట్ రాజు అని, ఆ నగల విషయం తెలుసుకునేందుకు మీరు మారువేషాల్లో రావడం, మీరు ఫలానా అని నాకు ముందే ఎందుకు చెప్పలేదో అర్థం కాకుండా ఉన్నది అని కామరాజ్ అనగానే, క్షమించండి, నేను ఫలానా అని మీకు ముందే తెలిసి ఉంటే మీ ప్రవర్తన సంభాషణల్లో ఎప్పుడో ఒకప్పుడు ఇతరులకి అనుమానం కలిగేది. నేను యుగంధర్ అని తెలియకపోయినా నిజంగా తోటమాలిని కానని తెలిసిపోయేది. అలా అనుమానం కలిగి ఉంటే రాజారామే కాక మునయ్య జయరాజులు కూడా ఈ ఇంట్లో నుంచి పారిపోయేవాళ్ళు అని యుగంధర్ అన్నాడు. అంతలో గణగణ ఫోన్ మోగింది. అందరూ త్రుళ్ళిపడ్డారు. యుగంధర్ నవ్వి, నేను వెళ్ళి చూసొస్తాను అని వెళ్ళి రిసీవర్ తీసి, హలో అని అన్నాడు. 90092 నెంబరేనా అని అనగానే, అవును అని యుగంధర్ అన్నాడు. టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి ఫోన్ చేస్తున్నాం. ఈ వరదల వల్ల లైన్ తెగిపోయింది. ఇవాళ్లే బాగు చేశాం. మీ ఫోన్ పనిచేస్తున్నదో లేదో తెలుసుకునేందుకు ఫోన్ చేశాను అని అతను అనగానే, థ్యాంక్స్ అని యుగంధర్ రిసీవర్ పెట్టేసి ఓ నెంబర్ తిప్పి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుతో 5 నిమిషాలు మాట్లాడి హాల్లోకి వెళ్ళాడు. ఫోన్ బాగైంది. బహుశా ఇంకాసేపట్లో ఎలక్ట్రిసిటీ కూడా వస్తుంది. తెల్లారేటప్పటికీ పోలీసులు వస్తారు అని యుగంధర్ కామరాజుతో అన్నాడు. ఈ ఇంట్లో దెయ్యం లేదని జయరాజ్ మునయ్య ఈ ఘోరాలన్నీ చేశారని అంటారా అని ప్రసాద్ ఆశ్చర్యంతో అడిగాడు. అవును, అసలు జరిగిందంతా క్లుప్తంగా చెబుతాను వినండి. రాజారాం మీ డ్రైవర్కి డబ్బిచ్చి అతన్ని ఉద్యోగం మానేయమని, తనన్ని డ్రైవర్గా కుదర్చమని అడిగినట్లు తెలుసుకున్నాను. దాన్ని బట్టి నగలి ఇంట్లో ఎక్కడో దాచి ఉండాలని గ్రహించాను. రాజారాంలా నేను తోటమాలిగా, నా కొడుకు మల్లే రాజు వచ్చాం. రాజారాం నగలు ఎక్కడ దాచింది తెలుసుకోవడానికి సావిత్రిని నియమించిన జయరాజ్ మునయ్యని ఈ ఇంట్లో ప్రవేశపెట్టాడు. మొదట్నుంచి నాకు మునయ్య మీద అనుమానమున్నది. కానీ అతనికి యజమాని, అసలు మూల విరాట్ ఇంకో మనిషి ఉన్నాడని తెలియదు. రాజారాం నగలు ఎక్కడ దాచింది వాళ్లకు తెలియదు. అడిగితే చెప్పడని తెలుసు. అతను నగలు తీసుకున్న తర్వాత ఆ నగలు అతన్నుంచి అపహరించాలని మునయ్య జయరాజు ఆలోచించారు. అందుకే రాజారాం నగలు సంపాదించేందుకు రాజారాంకి తెలియకుండా మునయ్య సహాయపడ్డాడు. ముందు తలుపు తెరిచి రాజారాం లోపలికి వచ్చిన తర్వాత మునయ్య తలుపు మూశాడు. తర్వాత ఎవరూ బయటకు రాకుండా అందరి గదులకు బయట గడియలు పెట్టాడు. రాజారాం అన్వేషణకు ఆటంకం కలగకుండా ఉండాలని అతని ఉద్దేశం. దెయ్యంలా తన రూపం భీకరం చేసుకుని మెట్ల దగ్గర కాపలా ఉన్నాడు. రాజారాం పద్మగదిలో ప్రవేశించాడు. అతని పొరపాటు వల్ల పద్మ లేవడం, కేకలు పెట్టడం జరిగింది. ప్రసాద్ తలుపు విరగ్గొట్టి బయటకు వచ్చాడు. అతను రాజారాంని చూసినా పట్టుకున్నా రాజారాం మళ్ళీ జైలుకు పోతాడు. అప్పుడా నగలు దక్కవు.
అందుకని మునయ్య ప్రసాద్ని బెదిరించాడు. అతన్ని మెట్ల మీద నుంచి తోసేసి రాజారాం పారిపోవడానికి అవకాశం కల్పించాడు. ఇకపోతే జయరాజ్ విషయం. జయరాజ్ డాబా మీద చిన్న గుడారం వేసుకొని అక్కడ దాక్కున్నాడు. రాత్రిళ్ళు మాత్రం బయటకు వచ్చేవాడు. దెయ్యంలా కనపడిన మునయ్యని చూసి రాజారాం కూడా భయపడి మళ్ళీ ఇంట్లో ప్రవేశించే ప్రయత్నం చేయలేదు. అందువల్ల మునయ్య రాజారాంని హింసించి నగలు ఎక్కడ దాచింది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. రాజారాం అతనికి నిజం చెప్పలేదు. ఇక వైకుంఠరావు గారి హత్య విషయం. ఆయన్ని హత్య చేయాలన్న ఉద్దేశం మునయ్యకు లేదు. అర్ధరాత్రి వైకుంఠరావు గారు మేడ మీదకు బయలుదేరారు. మునయ్యను గుర్తుపట్టి ఉండాలి, లేకపోతే తనను గుర్తుపట్టాడని మునయ్య భయపడి ఉండాలి, లేదా చిన్న దెబ్బ కొడుతున్నాననుకొని పెద్ద దెబ్బ కొట్టి ఉండాలి. వైకుంఠరావు గారిని ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని జయరాజ్ చెప్పాడు. ఆ మాట నమ్మవచ్చు. వైకుంఠరావు గారిని హత్య చేయడం జరిగిన తర్వాత ఇంట్లో దెయ్యం తిరుగుతున్నదనే భయము, భ్రాంతి అందరికీ ఎక్కువయ్యేందుకు ఆ హత్యను వినియోగించుకున్నాడు జయరాజ్. ఈలోగా వాన వరద ప్రారంభమైంది. నౌకర్లం కూడా ఈ ఇంట్లోకి వచ్చేశాం. రాజారాం కూడా ఇంట్లోకి వచ్చేశాడు. రాజారాం మేడ మీద తారట్లాడడం వల్ల నగలు మేడ మీద ఎక్కడో దాచి ఉండాలని జయరాజ్ గ్రహించాడు. ఇంట్లో వాళ్ళు ఎవరూ మేడ మీదకు రాకుండా ఉండేందుకు వైకుంఠరావు శవాన్ని తీసుకొచ్చి మేడ మీద పెట్టాడు. బీటలు పడ్డ చోట రక్తం మల్లే కనపడేదేదో పోశాడు. అది బొట్లు బొట్లుగా కింద పడి మేడ మీదకు వెళ్లకుండా అందర్నీ భయపెట్టింది. జయరాజ్ నగల కోసం మేడ మీద గదులు వెతకడానికి ఆటంకం లేకుండా చేసుకున్నాడు అని యుగంధర్ అంటూ ఉండగానే అతని మాటలకు భారతి అడ్డు వచ్చి, చనిపోయిన వైకుంఠరావు గారు ఇంట్లో తిరగడం ప్రారంభించారు కదా, మరది అని అడిగింది. డాబా మీద గుడారంలో ఉన్న జయరాజ్ పెట్టె, అందులో మేకప్ సామాగ్రి శేఖర్ చూశాడు. జయరాజ్ వైకుంఠరావు గారు దాదాపు సమాన ఒడ్డు పొడుగు ఉండడం వల్ల జయరాజ్ రూపం మార్చుకొని వైకుంఠరావు గారిలాగా అప్పుడప్పుడు తిరిగాడు. స్పష్టంగా ఎవరూ చూడడానికి వీలు లేకుండా ఎప్పుడు కనపడినా మసక వెలుగులో కనిపించాడు. మాట్లాడలేదు. అందువల్ల వైకుంఠరావు గారని అందరూ దడుచుకునేటట్లు చేయగలిగాడు అని యుగంధర్ అనగానే, ఇన్ని ఘోరాలు చేసి అందర్నీ ఇంత భయపెట్టి వాళ్ళు సాధించిందేమిటి అని కామరాజ్ అడిగాడు. నిజానికి ఏమీ లేదనే చెప్పాలి. రాజారాం భయపడకుండా నగలు తీసుకొని ఉంటే వాళ్ల పథకం పారేది. కానీ రాజారాం భయపడి రాత్రిళ్ళు కదలడం మానేశాడు. జయరాజ్ మేడ మీద ఎంత వెతికినా నగలు ఎక్కడ దాచాడో తెలుసుకోలేకపోయాడు. వరద తగ్గిపోతోంది. పోలీసులను పిలిపించి ఇల్లు వాళ్లకప్పజెప్పి మీరంతా మద్రాసుకు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారని మునయ్య జయరాజ్కి చెప్పాడు. పోలీసులు వచ్చారా, ఇక వాళ్లకు నగలు దక్కవు. రాజారాంని అనుమానం మీద పట్టుకుంటారు. నగలు ఈ ఇంట్లో దాచాడని పోలీసులు గ్రహిస్తారు. ఆ తర్వాత ఆ నగలు సంపాదించేందుకు తనకు అవకాశం ఉండదు. అందుకే రాజారాంని సావిత్రిని ఎత్తుకుపోయి అవుట్ హౌస్లో బంధించి హింసించి నగలు ఎక్కడ దాచింది తెలుసుకునేందుకు తుది ప్రయత్నం చేశాడు అని యుగంధర్ అన్నాడు. నిజంగా నగలు రాజారాం చెప్పిన చోట ఉన్నాయంటారా అని శేఖర్ అడిగాడు. యుగంధర్ తలూపి, రాజారాం అబద్ధం చెప్పలేదనే నా అభిప్రాయం, రండి చూద్దాం అని అన్నాడు. ఇదిలా ఉండగా, కంగ్రాచ్యులేషన్స్, మీరు తోటమాలి వేషంలో ఈ ఇంట్లో ఉన్నారని చెంగల్పట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ నాకు కబురు పంపాడు. మిమ్మల్ని రాజుని జీప్ ఎక్కించుకొని తీసుకువెళ్తున్నప్పుడు మీరు ఫలానా అని అతనికి తెలియదని మీరు చెప్పాక కూడా నమ్మలేకపోయాడని చెప్పాడు అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు నవ్వాడు. అవును, ఆయన ఈ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడే చెబితే ఆయనలో కలిగే మార్పును చూసి మునయ్య రాజారాం అనుమానిస్తారని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత చెప్పాను. పోలీసులు నన్ను అనుమానించడం వల్ల నా పాత్ర మరింత పటిష్టమైంది. వైకుంఠరావు గారు హత్య చేయబడడం ఒక్కటే నాకు విచారంగా ఉన్నది. మునయ్య హత్య చేస్తాడని నేను అనుకోలేదు. అనుకొని ఉంటే ముందే జాగ్రత్త పడేవాణ్ణి అని యుగంధర్ అన్నాడు. అందులో మీ తప్పేముంది? ఆయన్ని హత్య చేయాలని మునయ్య ఉద్దేశించలేదట. అనుకోకుండా జరిగిన సంఘటన అది. మీరెలా ఆపగలరు అని స్వరాజ్యరావు అంటూ ఉండగా సార్జెంట్ వచ్చి మునయ్యని, జయరాజ్ని, రాజారాంని, సావిత్రిని వ్యాన్లో ఎక్కించారని, వ్యాన్ బయలుదేరబోతున్నదని చెప్పాడు.
రాజారాంని సావిత్రిని తీసుకెళ్ళనక్కర్లేదు, వాళ్ళు ఏ నేరమూ చేయలేదు అని యుగంధర్ అనగానే, గుడ్, బయలుదేరండి, రాజారాంని సావిత్రిని దింపేయండి, నేను యుగంధర్ రాజు నా జీప్లో వెనకే వస్తాం అని ఇన్స్పెక్టర్ అన్నాడు. కామరాజు కారు సిద్ధంగా ఉన్నది. అందరూ వసారాలోకి వచ్చి మద్రాస్ వెళ్ళిపోవడానికి కారెక్కారు. ఇంకా 1-2 రోజులు మా పోలీసులు ఈ ఇంటికి కాపలా ఉంటారు. కేసుకు సంబంధించిన వివరాలు సేకరించాలి. ఆ తర్వాత మీరు ఏదైనా ఏర్పాటు చేయండి అని స్వరాజ్యరావు కామరాజుతో అన్నాడు. కామరాజు తల ఊపాడు. యుగంధర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కారెక్కాడు. శేఖర్ యుగంధర్ దగ్గరకు వెళ్ళి, థ్యాంక్స్ యుగంధర్ అని అన్నాడు. ఏంటి అని యుగంధర్ నవ్వుతూ అడిగాడు. నాకసలు దెయ్యాలలో నమ్మకం లేదు, కానీ కొన్ని సంఘటనల తర్వాత దెయ్యాలు ఉన్నాయేమోనని అనుమానం కలిగింది. ఈ ఇంట్లో దెయ్యం లేదని, మనిషి ఆ భీకరాలన్నీ చేశాడని మీరు చెప్పకపోతే అని శేఖర్ అంటూ ఉండగానే యుగంధర్ నవ్వాడు. ఈ ఇంట్లో దెయ్యం లేదని నిరూపించాను, అంతే. అసలు దెయ్యాలున్నాయో లేవో నాకు తెలియదు అని యుగంధర్ అన్నాడు. వస్తాను, మద్రాసులో మళ్ళీ కలుసుకుంటాంగా అని శేఖర్ అనగానే, అలాగా అని యుగంధర్ అన్నాడు. అదేమిటి మీరు రారు అని శేఖర్ అనగానే, ఎందుకు రాను, తప్పకుండా వస్తాను అని యుగంధర్ నవ్వుతూ అన్నాడు. నేను మిమ్మల్ని ఎక్కడికి రమ్మన్నానో మీకు తెలుసా అని శేఖర్ అనగానే, తెలుసు అని యుగంధర్ అన్నాడు. అయితే చెప్పండి అని శేఖర్ అనగానే, మీ వివాహానికి అని యుగంధర్ అన్నాడు. ఎలా తెలిసింది అని శేఖర్ అడిగాడు. కళ్ళున్న ఏ మనిషికైనా తెలుస్తుంది. మీ కళ్ళలోకి భారతి కళ్ళలోకి చూస్తేనే తెలిసిపోతోంది. మీ వివాహంతో పాటు ప్రసాద్ పద్మల వివాహం కూడా చేసేయండి. గుడ్ లక్ అని యుగంధర్ అన్నాడు. ఇంతటితో చావు తప్పితే చాలు అనే కథ సమాప్తం. ఎంత మాట అన్నావురా! ఇంకా ఆకాశం ఎందుకు కూలిపోలేదు, భూమి ఎందుకు బద్దలు కాలేదు, కొండలెందుకు పిండి కాలేదు? భగవంతుడా!